Once again, I welcome you to our discipleship training. Today, we will be studying lesson number 10I. 10I. That is skill in handling the word of God. Today's subject is skill in handling the word of God. దేవుని వాక్యములో నిపుణత అవసరం లేక దేవుని వాక్యములో నిపుణత. దేవుని పొందన చెల్లించుకుందాం. మరి ఈ దినం ఈ విధంగా ఈ 10వ లెసన్ మనం చదువుకోవటానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దానికి పొందన చెల్లించుకుందాం. మరి ఈ స్కిల్ మనము లేక ఈ నిపుణత మనము దాంట్లో మరి వెళ్ళకముందు మనకి ఒకటే రిసోర్స్ ఉన్నది కదండి. ఒకటే రిసోర్స్, అదేంటంటే బైబిల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. మనకి ఏ గ్రంథాలు లేవు, లేక ఎవరు రాసిన పుస్తకాలు లేవు. కొన్నిసార్లు చాలా మంచి గొప్ప భక్తులు కూడా మంచి మంచి పుస్తకాలు రాసినారు, అవి కూడా ఉన్నాయి. చాలా పుస్తకాలు ఉంటాయి, అవి కూడా అవసరమే మనకి. కానీ మన జీవితంలో ఒక సేవకునికి అవసరమైనది ఒకటే రిసోర్స్ కదండి, అదేంటంటే బైబిల్. కనుక మనకు బైబిల్ మనకి చాలా అవసరం. మనం ఏది చదువుకున్నా, ఏది మనము ధ్యానించినా బైబిల్ నుంచే మనము ధ్యానిస్తుంటాం. కనుక మరి బైబిల్ నుండే మనము ప్రతిదీ మనము నేర్చుకుందాం, ముందుకు వెళ్దాం. కనుక ఈ దినం ఏంటంటే బైబిల్ గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. బైబిల్ కదండి, చాలామందికి తెలుసు బైబిల్. మొదటి 2 అంశాలు ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే, మొదటి బైబిల్, తర్వాత రెండవది అంటే బైబిల్ మనము చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? వై వి షుడ్ స్టడీ ద బైబిల్ కదండి. ఫస్ట్ ఏంటి? బైబిల్. కనుక బైబిల్ అంటే ఇది గ్రీకు భాష నుండి వచ్చిన మాట. బైబిల్ బిబ్లోస్ అనే అంశం నుంచి వచ్చిన మాట. ఇది గ్రీక్ వర్డ్. కనుక బిబ్లోస్ అంటే బుక్ అని, పుస్తకం అని దాని అర్థం అన్నమాట. బిబ్లోస్ అంటే పుస్తకము లేక కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఎందుకంటే బైబిల్లో మనం ఎన్ని బుక్స్ చూస్తాం మనము? చాలా బుక్స్ ఉన్నాయి కదా. మరి కనుక ఇట్స్ లైబ్రరీ ఆఫ్ బుక్స్ అనమాట, కలెక్షన్ ఆఫ్ బుక్స్. కనుక దాన్నే బిబ్లోస్ అంటారు. కనుక బైబిల్ అనేది గ్రీక్ భాషలో నుండి బిబ్లోస్ అనే మాటలో నుండి వచ్చిన మాట. అంతేకాకుండా ఈ బైబిల్లో ఏమని వ్రాసిందంటే, మొదటిగా గ్రంథము అంటుంది. బుక్ ఏమని అంటారు? గ్రంథము అని బైబిల్లో ఉంది, బుక్. లూకాసు వార్తలో 4వ అధ్యాయము 17-20 చదువుకుందాం. ఇంగ్లీష్ చదవండి. లూక్ చాప్టర్ 4 and verses 17 and 20. లూకాసు వార్త 4వ అధ్యాయం 17-20. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం ఇప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. శరణలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటింపటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే రాయబడిన చోట ఆయనకు దొరికాను. 20 అయిపోయిందా? 20 ఆయన గ్రంథము చుట్టి ఏముంది అక్కడ? గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. కనుక బైబిల్కి మరి బైబిల్లో ఏమని పేరుంది? గ్రంథము అని మనం చూస్తున్నాం. కనుక మరి అక్కడ ఈ వాక్య భావన ఏం చూస్తామంటే, యేసు ప్రభు యొక్క మరి పరిచయం గురించి మనం చదువుకుంటాం. రోజు ఇంగ్లీష్ చదువుతారా? 15. Luke chapter 4 and verse 17 and 20. 17 చదువుతున్నాను. And the book of the prophet Isaiah was handed to him. He opened the book and found the place where it was written, "The Spirit of the Lord is upon me, because he anointed me to preach the gospel to the poor. He has sent me to proclaim release to the captives
and recovery of sight to the blind. He set free those who are downtrodden. 19. To proclaim the favorable year of the Lord. And he closed the book and gave it back to the attendant and sat down, and the eyes of all in the synagogue was fixed upon him. అక్కడ ఏముంది? బుక్ అనే మాట వాడుతున్నారు. Close the book. అంటే బైబిల్కి ఇంకొక మాట ఏంటి? బైబిల్లో ఉన్న మాట మనం చదువుకుంటాం కదా, గ్రంథము లేక బుక్. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇంకొక మాట ఏంటంటే స్క్రిప్చర్ అని ఉంటుంది బైబిల్లో. ఇంకొక మాట బైబిల్కి ఏం పేరుంది? స్క్రిప్చర్ లేక లేఖనములు అంటారు కదా. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 10వ వచనం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తొలరాయి ఆయను. ఇది ప్రభువుని కలిగేను, ఇది మనకు కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా మీరు చదవలేదా అని అడుగుతున్నాం. అంతేకాకుండా మత్తయి సువార్త 22:29 చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 22 and verse 29. మత్తయి సువార్త 22:29 వచనం. అందుకు యేసు లేఖనములు గాని ఏమంటే యేసు లేఖనములు గాని ఏం వాడుతున్నాడు? లేఖనములు కానీ దేవుని శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. కనుక మనము దేవుని వాక్యం బాగా తెలవాలి. దేవుని వాక్యం మనకు తెలియకపోతే ఏమవుతాం? మనము పొరబడతాం. వి ఎర్ అంటే వి డూ మిస్టేక్స్ అని దేవుడు చెప్తున్నాడు. కనుక మరి ఏమన్నాడు? రెండవ మాట లేఖనములు కదా అని మనం చదువుకుంటాం. ఇంగ్లీష్ Have you not ever read this scripture? The stone which the builder rejected, this become the chief cornerstone. This came about from the Lord, and it is marvelous in our eyes. అంటే ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది. ఓకే. మాథ్యూ 22:29. 29 లో. And Jesus answered and said to them, you are mistaken, not understanding the scriptures అంటున్నాడు. అంటే are the power of God. Scriptures. రెండో మాట ఏంటి బైబిల్కి? స్క్రిప్చర్స్ లేక లేఖనములు. మొదటిది ఏంటి? గ్రంథము. రెండోది లేఖనములు. మూడోది మనం మూడో మాట కూడా మనం చదువుకుందాం. వర్డ్ ఆఫ్ గాడ్ లేక దేవుడి వాక్యం కదండి. మూడోది ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్ లేక తెలుగులో దేవుని వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనకందరికీ ఎంతో మరి అందరికి తెలిసిన మాట ఇది కదండి వాక్యం గురించి. Hebrews chapter 4 and verse 12. 4:12. ఎందుకనగా దేవుని వాక్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోది ఏంటి? వాక్యం. బైబిల్కి ఇంకో మూడో పేరేంటి? వాక్యం. అంటే వాక్యమైనా ఒకటే, లేఖనములైనా ఒకటే, గ్రంథమైనా ఒకటే, బైబిల్ అయినా ఒకటే. చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని వాక్యం గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంటే మనం బైబిల్ మన రిసోర్స్ కదండి. దేవుడు ఇచ్చిన వాక్యం, దాని గురించి మనం నేర్చుకుంటాం. అంటే దేవుని వాక్యం ఎటువంటిదంటే లివింగ్. సజీవం అంటే ఏంటి? చనిపోయిన వాక్యం కాదు కదండి. చనిపోయిన వాక్యం కాదు, జీవము గల వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం చేత ఎంతో మంది మరి చనిపోయే స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా లేచి వాళ్ళు నూతన జీవితం పొందుకున్నారు కదండి. ఆ జీవము గలది, బలము గలదై, రెండు అంచుల అంటే దాని అర్థం ఏంటంటే 2 అంచులు. స్కిల్ ఇన్ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నిపుణత కావాలి. ఒక వ్యక్తికి నువ్వు ఇది చెయ్యి అని చెప్పేసి ఇది కొట్టు, ఈ చెట్టు కొట్టు అని చెప్పేసి ఒక మంచి చాలా పదునైన కత్తి వాడికి ఇస్తే నిపుణత లేకపోతే ఏం చేస్తాడు కదండి. నిపుణత లేకపోతే
ఆ చెట్టును కొడుతూ ఆయన ఇంజూర్ కూడా కావచ్చు, గాయపడవచ్చు కదా, ఏమన్నా కావచ్చు. కనుక ఈ దేవుని వాక్యం ఎటువంటిదంట, రెండంచుల వాడి గల ఖడ్గము కంటే పదునైనదంటే షార్ప్నెస్ అనమాట. ఎట్లా మనం కొన్నిసార్లు మనము కొన్ని నైఫ్స్ చాలా షార్ప్గా ఉంటాయి కదా, ఈ నైఫ్ ఎటువంటిదంట, రెండు సైడ్లు షార్ప్. కనుక మనం ఈ కత్తిని వాడాలంటే ఫస్ట్ ఇట్లా రావాలి. అప్పుడు ఏమవుతుంది, అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుంది, మనకే తగ్గుతుంది, మన ప్రాణం పోతుంది. అసలు వాడకముందే ప్రాణం పోయే ఛాన్స్ ఉంది మనకి. కనుక నిపుణత అవసరం. వీ షుడ్ హ్యావ్ స్కిల్. ఏం కావాలి మనకి, ఆ నైఫ్ వాడటానికి లేక ఆ వస్తువు వాడటానికి మనకి ఏముండాలి, నిపుణత అవసరం, స్కిల్. రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఏం చేస్తుందంట, తర్వాత ఈ కత్తి ఏం చేస్తుంది, ప్రాణాత్మలను మన ఆత్మను ఏం చేస్తుంది, ఆపరేషన్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. కట్ చేసి మన ఆత్మలో ఏముంది అంతా బయటికి తీస్తుంది అన్నమాట కదండి. అంటే దేవుని వాక్యంలోకి ఏముంది అంతా మరి గొప్పతనం ఉంది కదండి, పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. ప్రాణాత్మలను కీళ్ళను కదండి. అంటే మనం ఇక్కడ మనం చూస్తున్నామంటే మన మొత్తం మన శరీరం గురించి, మరి మన శరీరాన్ని ఏం చేస్తుందో ఈ వాక్యం మనము చదువుకుంటాం. ప్రాణాత్మలను, ప్రాణము, ఆత్మ, తర్వాత కీళ్ళను, తర్వాత మూలుగను ఎవరైనా పోతారా, మూలుగ లోపలికి పోతారా, మూలుగ ఎక్కుంటుంది, బోన్, ఆ బొక్కలో మూలుగ ఉంటుంది. ఆ మూలుగను కూడా పరిశోధన చేసే ఏముందంట, శక్తి బైబిల్కి ఉన్నది, అంటే వాక్యంకు ఉన్నది. అది దేవుని వాక్యము కనుకనే కదండి. తర్వాత విభజించినంత మట్టుకు, విభజించు అంటే డివైడింగ్, ప్రతిదీ డివైడ్ కట్ చేసుకుంటా కదండి. విభజించినంత మట్టుకు మారచ్చు హృదయము యొక్క తలుపులను. హృదయము అంటే ఇప్పుడు శరీరం అయిపోయింది, తర్వాత పోయింది మన హృదయం కదండి. హృదయం అన్నిటికంటే ఘోరమైందండి. ఇర్మియాలో మన 17వ అధ్యాయంలో ఎక్కడ చూస్తాం కదా, 10వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాం కదా. ఇర్మియాలో 10 అనుకుంటా, హృదయం అన్నిటికన్నా ఘోరమైందని చెప్పేసి. కానీ ఆ ఘోరమైన హృదయాన్ని తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకుంటారు, దేవుని వాక్యమే తెలుసుకుంటారు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్నమాట. కనుక అంత పవర్ఫుల్ అనమాట ఏంటి, దేవుని వాక్యం. కనుక ఈ వాక్యం ఇంగ్లీష్ జరుగుతుంది అనమాట. 4:12 ఇప్పుడు, For the word of God is living and active and sharp than any two-edged sword, and piercing as far the division of soul and spirit, of both joints and marrow, and able to judge the thoughts and intentions of the heart. ఓకే, కనుక బైబిల్ మొదట మనం బైబిల్ అనే అంశం, బైబిల్ అనే వర్డ్ ఎక్కడ పెట్టిందో తెలుసుకున్నాం. రెండోది అంటే బైబిల్కి వేరే పేరు ఏంటది, మొదటిగా బుక్, గ్రంథము, రెండోది స్క్రిప్చర్, లేఖనము, మూడోది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. సరే, ఇంకొక అంశంలోకి వెళ్దాం మనం. ఏంటంటే బైబిల్లో ఏమున్నది కదండి, బైబిల్ కదా. బైబిల్కి మంచి అప్డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు జిప్ లేకుండా కానీ ఇప్పుడు జిప్స్ కూడా వచ్చేసినాయి కదా. మరి సరే, దీంట్లో ఏముంది కదండి, బైబిల్ ఏముందంటే, మరి మొట్టమొదటిగా మనం చూస్తూ అంటే బైబిల్లో 2 భాగాలు. బైబిల్ ఏంటో చెప్పండి, 2 భాగాలు. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. బైబిల్ is made up of two portions. One is Old Testament, another is New Testament కదా. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి, 39 బుక్స్ ఉన్నాయి కదా. పాత నిబంధన ఎన్ని బుక్స్ ఉన్నాయి, 39 మరి గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి, ఆది కాండం నుండి మలాకి వరకు ఎన్ని గ్రంథాలు, 39
39 గ్రంథములు. తర్వాత రెండో భాగం ఏంటి? న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ ఎన్ని బుక్స్ ఉన్నాయి? 27 బుక్స్ ఉన్నాయి. 27 బుక్స్ కదా. మొదటి బుక్ ఏంటి? మత్తయి. మత్తయి నుండి ప్రకటన వరకు ఎన్ని? 27. ఎప్పుడైనా క్విజ్ పెట్టినప్పుడు మీకు ఈజీగా వచ్చేసే పాయింట్స్ కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎన్ని బుక్స్ ఉన్నాయంటే 39. న్యూ టెస్ట్మెంట్ ఎన్ని బుక్స్ ఉన్నాయంటే 27. టోటల్ ఎన్ని బుక్స్? 66. ఎంత ఈజీ కదా. మన పాయింట్ 3 పాయింట్లు వచ్చేసాయి ఇప్పుడు కదా. కనుక మరి లాస్ట్లో మనకు క్విజ్ కూడా ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. అయితే హిబ్రూ ఇది పాత నిబంధన ఏ భాషలో రాయబడ్డదంటే హిబ్రూ భాషలో రాయబడ్డది. పాత నిబంధన ఏ భాషలో రాయబడ్డది? హిబ్రూ భాషలో రాయబడ్డది. కానీ అక్కడక్కడ కొంత చాలా మేబీ 5% అంతే అరమైక్ భాషలో రాయబడ్డది. అంటే అప్పుడు ఆ టైంలో అక్కడ వాడుకోనున్న భాష అరమైక్ అనే ఒక భాష కూడా ఉండేది. అది జస్ట్ కేవలం 5% 10% కూడా ఉండదు. జస్ట్ కొంత భాగము రాయబడ్డది. ఏ భాషలో? అరమైక్. కానీ పాత నిబంధన అంతా ఏ భాష రాయబడ్డది? హిబ్రూ భాష. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హిబ్రూ భాష అంటే దేవుడు మరి తన బిడ్డలతో మాట్లాడిన భాష. హిబ్రూ భాష గురించి చెప్పాలంటే ఒకప్పుడు ఏమనుకున్నారంటే హిబ్రూ భాష ఇంకా అయిపోయింది, అందరూ మర్చిపోతారు అనుకుంటే, ఇప్పుడు మరి హిబ్రూ భాష ఇస్రాయల్ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కదా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 4-5 వేల సంవత్సరాల పూర్వము మరి దేవుడు మరి తన బిడ్డలైన అబ్రహాంతో వాళ్ళందరితో మాట్లాడిన భాష ఇది హిబ్రూ భాష. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక హిబ్రూ భాష దేవుడు ఇచ్చిన భాష. తర్వాత నూతన నిబంధన ఏ భాషలో రాయబడ్డది? గ్రీకు భాషలో రాయబడ్డది. ఎందుకు గ్రీకు భాషలో రాయబడ్డది అంటే ఆ టైంలో గ్రీక్ యేసుప్రభు రాకముందు ఒక 300 సంవత్సరాల క్రితము అలెగ్జాండర్ ద గ్రేట్ అని గ్రీసు దేశస్థుడు కదా. గ్రీస్ దేశం నుండి తను మరి ఆక్యుపై చేసుకుంటా ఒక్కొక్క దేశాన్ని నేను ఆక్యుపై చేసుకుంటా ఎక్కడ దాకా వెళ్ళిపోయినాడు? ఈజిప్ట్ దాకా వెళ్ళిపోయినాడు. ఈజిప్ట్ దాకా వెళ్ళిపోయి మరి తనంతా పరిపాలన చేసుకుంటూ అన్నీ ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయి తను ఎక్కడెక్కడ మరి పోయినాడు. మరి ఈ గ్రీక్ భాషను తను ఏం చేసినాడంటే మరి ఇంప్లిమెంట్ చేసినాడు. అక్కడంతా ఎక్కడైతే ఏ దేశం అయితే గెలిచినాడో అక్కడంతా గ్రీక్ భాష, గ్రీక్ ఆ బిల్డింగ్ స్టైల్స్ కదా, అంత మొత్తం కల్చర్ ఎవ్రీథింగ్ కదండి. మరి గ్రీక్ భాషలో ఆ గ్రీక్ కల్చర్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసినామంట. అందుకు ఏమైపోయిందంటే యేసుప్రభు రాకముందు 300 సంవత్సరాలు గ్రీక్ భాష స్టార్ట్ అయిపోయింది కదా. యేసుప్రభు ఉన్నప్పుడు కూడా ఏమైంది? గ్రీక్ అనేది మంచి ఒక హై లెవెల్గా అప్పుడు ఉన్నదన్నమాట కదండి. కనుక మనం చూస్తున్న ఇప్పుడు ఏ భాష ఉన్నది? ప్రపంచం అంతా ఇంగ్లీష్ భాష ఉన్నది కదా. ఆ టైంలో మొత్తము గ్రీకు భాష కదండి. కనుక ఏం చూస్తున్నామంటే గ్రీకు భాషలో వాళ్ళు అంటే అందరు మత్తయి నుండి ప్రకటన వరకు రాసిన ప్రతి ఒక్కరు కూడా ఏ భాషలో రాసినారు? గ్రీకు భాషలో రాసినారు. ఇంకొక విషయం ఏంటంటే 40 మంది రాసినారు. బైబిల్ ఎంతమంది రాసినారు? 40 మంది రాసినారు కదండి. 40 మంది రాసినారు. 40 authors wrote the అంటే ఆదికాండము, తర్వాత నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, విశేషకాండం. ఈ 5 books ఎవరు రాసినారు? మోషే రాసినాడు కదండి. ఎవరు రాసినారు? మోషే రాసినాడు కదండి. ఆ తర్వాత మనం చూసుకుంటూ వెళ్తే యెహోషువ ఇవంతా రాసుకుంటా మరి మలాకి వరకు మనం చూస్తాం. అయితే దీంట్లో వాళ్ళే కాకుండా మత్తయి రాసినాడు కదా. మత్తయి నుంచి మరి పౌలు చాలా లెటర్స్ రాస్తాడు. ఒక్కొక్క లెటర్ కూడా ఒక్కొక్క గ్రంథం కింద వస్తుంది కదా. చివరికి ప్రకటన ఎవరు రాసినారు? యోహాను రాసినాడు. ఆయన ప్రకటన రాసినాడు, యోహాను సువార్త రాసినాడు. వాళ్ళు యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక అంటే ఎన్ని రాసినాడు ఆయన? 5 కదా. కనుక ఇదంతా కలిస్తే 40 authors అనమాట. నియర్లీ 40 authors ఏం చేసినారు? గ్రంథకర్తలు రాసినారు అనమాట కదండి. ఇది రాయడానికి ఎన్ని సంవత్సరాలు అయింది? 1600 సంవత్సరాలు అయింది. బైబిల్ రాయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 16. అంటే ఆది కాండం మొదలు పెట్టుకుంటే మరి
ప్రకటన కంప్లీట్ అయ్యేటప్పటికి మొదటి శతాబ్దంలో 1600 years అయిందన్నమాట. అంటే అట్లా అంత టైం వాళ్ళు తీసుకున్నారన్నమాట. కనుక మరి ఇంకొక చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇప్పుడు మనం అంతా ఇక్కడ చేరున్నాం కదా, మనం అంతా ఇక్కడ చేరున్నాం, మనకంతా ఒక అంశం తెలుసు. ఏం డిస్కస్ చేస్తున్నాం మనము? బైబిల్ గురించి. దాంట్లో మన సబ్జెక్ట్ ఏంటి? డిసైపుల్షిప్ కదా. డిసైపుల్షిప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనకు ఒక ఐడియా ఉంది డిసైపుల్షిప్ అంటే ఏంటి అని, మనకి ఒక ఐడియా ఉంది. కానీ బైబిల్ గ్రంథం రాసిన వాళ్ళు 40 వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఉన్నారు కదా. మోషే ఎప్పుడున్నాడు? స్టార్టింగ్లోనే ఉన్నాడు కదా. మరి యోహాన్ ఎప్పుడున్నాడు? లాస్ట్లో ఉన్నాడు. మధ్యలో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా మరి ఒకే ప్లేస్లో లేరు, ఒకటే టైంలో లేరు. అది అంతా దూరంతో ఉన్నారు కదా. అయినప్పటికీ వాళ్ళంతా రాసింది ఒకటే సబ్జెక్ట్ గురించి రాసినారు. అదనమాట బైబిల్లోని బ్యూటీ కదా, బైబిల్ యొక్క గొప్పతనం. 40 మంది రాసినప్పటికీ మోషేకి పేతురు తెలియదు, పేతురికి మోషే అంటే ఆయన ఎవరో తెలుసు కానీ కలుసుకోలేదు. అయితే ఈ విధంగా 40 మంది రాసినప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఒకే మరి వ్యక్తి గురించి వాళ్ళు రాసినారు. ఎవరి గురించి రాసినారు? వాళ్ళు యేసు ప్రభు గురించి రాసినారు. రక్షకుడైన యేసు క్రీస్తు గురించి వాళ్ళు రాసినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. మరి ప్రతి గ్రంథంలో మనం చూస్తాం కదా, ప్రతి గ్రంథంలో మనం చూస్తాం ఏంటంటే యేసు ప్రభు గురించి మనము అంటే ఆయన రెఫరెన్స్ లేక ఆయన రాకడ గురించి ఏదో ఒకటి ఉంటుంది. రక్షకుడు వస్తాడు కదండి. ఆదికాండం మనం చూస్తాం కదా. ఆదికాండంలో మనం చూస్తే యేసయ్య గురించి ఎక్కడ ఉంటుంది? మొదటిగా మరి 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 3వ అధ్యాయంలో ఏమవుతుంది అక్కడ? మరి ఆ పండు తినొద్దన్న పండు తింటారు. తినొద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దాచుకుంటారు. పోయింటారు. దాచుకున్నప్పుడు దేవుడు పిలుస్తాడు కదా, ఆదమ్మా ఎక్కడ ఉన్నామంటే దాచుకుంటారు కదా. ఎందుకని చెప్పేసి వాళ్ళని బయటికి పిలిపించి మరి వాళ్ళకి వాళ్ళని అడిగితే ఎందుకు ఇట్లా అయింది మన రాష్ట్రం వాక్యం చెప్పింది కదా. ఆదాం ఏం చేస్తాడు? అవ్వ మీద నెట్టేస్తాడు. అవ్వ ఏం చేస్తుంది? పాము మీద నెట్టేస్తుంది కదా. అంటే నేను తప్పు చేయలేదు కానీ అవతల తప్పు చేసినారు కదా. కనుక మరి అక్కడ ఏం చూస్తున్నామంటే సరే అని దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఒక 3వ అధ్యాయంలో 18వ 19వ వచనంలో ఇక్కడ ఉంటుంది ఏంటంటే, మరి సాతానుని ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు ఏం చేస్తావంటే ఆదాంతో చెప్తావు. నువ్వు ఏం చేస్తాడు? ఆ సర్పాన్ని ఏం చేస్తావు? నువ్వు కొడతావు కదా, కొడతావు. కానీ మరి సర్పం ఏం చేస్తుంది? నిన్ను కలుస్తుందని చెప్పేసి అది చూస్తాం. అంటే అది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి అన్నమాట కదా. యేసు ప్రభు ఎవరిని కొట్టేస్తాడు? సర్పాన్ని కొట్టేస్తాడు. అక్కడ మనం చూస్తాం కదండి. అక్కడ ఇంట్రొడ్యూస్ అవుతుంది అన్నమాట యేసు ప్రభు గురించి. అక్కడ ఇంట్రొడక్షన్ మనం చూస్తాం కదండి. చాలా ఉంటుంది. కనుక దేని పిల్లలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఇంతమంది మరి వాళ్ళు అనేక టైమ్స్లో ఉన్నప్పటికీ, అనేక స్థలాలు ఉన్నప్పటికీ టైం వేరే కదా. సో మన పితరులు ఉన్నారు, లేక మన తాతలు అనుకోండి. మన పితరులు కనుకోలేదు, మన తాతలు ఉన్నారు. మన తాతలు వాళ్ళు ఒక ఏజ్లో వాళ్ళు ఉండే, ఒక 50 సంవత్సరాల క్రితం మన తాతలు ఉండే. ఇప్పుడు మనము ఉన్నాము. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మన పిల్లలు, మన మనమదాలు వాళ్ళు ఉంటారు కదా. కానీ ఇదన్నమాట. అంటే డిఫరెంట్ టైం, డిఫరెంట్ ప్లేస్ కదా. మనం ఇక్కడ ఉన్నాం, ఇంకా వేరే వాళ్ళు ఇంకో స్థలం ఉంటారు. కానీ వీళ్ళంతా రాసింది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి చక్కగా రాసినారు. కనుక మరి అదే చాలా గొప్ప సంగతి అన్నమాట. మరి బైబిల్లో మరి యేసు ప్రభుని గురించి చెప్పటంలో చాలా మరి గొప్ప సంగతి. కనుకనే బైబిల్ మనకి ఏ విధంగా వచ్చింది? దేవుని యొక్క ఆత్మావేశంతో వచ్చింది అన్నమాట కదా. ఆత్మ ఆవేశం కదండి. ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనం చదువుకుంటాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు ఆ, పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ ఆవేశం వలన చూడండి, దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. మనం ఏమంటున్నాం? లేఖనము అంటున్నాడు కదా, స్క్రిప్చర్స్. ఇక్కడ కూడా మనము ఆ మాట చూస్తున్నాం. ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట, ప్రతి లేఖనము ఏ విధంగా వచ్చింది? అది దేవుని దైవావేశం, ఉపదేశం. సరే, ఆ మాట కోసం చదువుతున్నాం, అది మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అయితే ఏముంది? దైవావేశం అంటే బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేంతో వచ్చిందండి? ఇన్స్పిరేషన్, దైవావేశం వలన కలిగినది. కనుక మరి బైబిల్ గురించి మనం నేర్చుకున్నాం. బైబిల్ ఇంకా ఏమని పిలువబడుతుంది? బైబిల్ ఏముంది? థీమ్ ఆఫ్ ద బైబిల్, థీమ్, అంశం. బైబిల్ యొక్క అంశం ఏంటి? ద సేవియర్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. థీమ్, అంశం ఏంటి? బైబిల్ యొక్క అంశం ఏంటి? రక్షకుడైన యేసుక్రీస్తు, లేక యేసుక్రీస్తు రక్షకుడు అని థీమ్ అన్నమాట. లాస్ట్ ఏంటి? థీమ్, అంశం. ప్రధానికి మనకు అంశం ఉంటుంది కదా. మరి నేను చెప్పాను కదా, మన అంశం ఏంటి? ఇప్పుడు శిష్యత్వం, లేక ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ దానికి అంశం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. కనుక బైబిల్ యొక్క అంశం ఏంటంటే యేసు ప్రభు లోక రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. సరే, ఇప్పుడు మన బైబిల్ అనే అంశం గురించి మనం నేర్చుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు నౌ విల్ గో టు వీ షుడ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఏం చేయాలి? రెండో పాయింట్ ఏంటి? రెండో అంశము, బైబిల్ మనము చదవాలి కదండి. బైబిల్ మంచిగా ఉంది కదండి. ఇప్పుడు చిన్నప్పుడు మాకు ఇంత చదువులు లేకుండా ఏముంటుండే? వానాకాలం చదువులు, ఎండాకాలం చదువులు, ఇది అవుతుండే కదా. అయితే బుక్స్ కొన్నప్పుడు బుక్స్ కావాలి. డాడీ బుక్స్ ఎప్పుడు కొనిస్తావు? డాడీ ఆఫీస్ రాగానే డాడీ బుక్స్ ఎప్పుడు కొనిస్తావు అంటే బాగా చదివేటల్లా అడుగుతుంది కదా. నేను అంత నాకంత చదువు లేదు. అంటే కొంతమంది బాగా అవుతారు, కొంతమంది ఎంత బిఎస్సీ చదువుతారు, ఎంఎస్సీ చదువుతారు, పిహెచ్డీ చేస్తుంటారు కదా. అట్లా అంటే నేను ఆ టైప్ కాదు. దేవుడు అంత నాకు అది ఏదో నాకు దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏం చూస్తామంటే ఇంటికి రాగా డాడీ బుక్స్ ఎప్పుడు కొట్టినాడు అని అంటే ఇక్కడ మా డాడీ తీసుకోకపోతుండే, ఒకరు అందరికి బుక్స్ కొనిస్తుండే. బుక్స్ కొన్నాక ఆ కవర్స్, మన కవర్స్ వేసి మంచిగా నీట్గా కవర్లు వేసుకొని మన లేబుల్స్, చిన్నప్పుడు మాకు లేబుల్స్ ఉంటుండే కదా. లేబుల్స్ ఇప్పుడు ఎవరుకుంటాయి? ఎందుకు ఉన్నాయా? ఇప్పుడు లేబుల్ రాసి మన పేరు రాసుకొని సబ్జెక్టు, క్లాసు అన్నీ రాసుకున్న ఆ బుక్స్ చూసుకొని బస్సుకుంటుండే. ఆ బుక్స్ చూసుకొని వా ఈ బుక్, ఆ బుక్ కానీ బుక్లో అనేది మనం చూస్తా కదా. అదేనమాట, అంటే చదువుతూ తెలుసు. కనుక బైబిల్ కూడా ఎంత చక్కగా మనకి, బైబిల్ ఎంత చక్కగా కదా, మరి ఎంత నీట్గా బైబిల్ ఉంది. కానీ ఈ బైబిల్లో ఏముందో మనకు తెలియకపోతే మన జీవితం వేస్ట్ కదండి. ఒక విశ్వాసిగా మన జీవితం వేస్ట్. కనుకనే కీర్తన మొదట ఏముంటుందండి? దుష్టువార్తను చెప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, ఒక మనసును కూర్చుండే చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ వాక్యం డైలీ చదువుకోవాలి కదండి. వాక్యం చదువుకోవాలి. వాక్యం ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది కదండి. వాక్యం ఓపెన్ చేస్తేనే మనకి వాక్యం ఏముందో మనకు తెలుస్తుంది. కనుక మన వాక్యము చదవాలి కదండి. సిస్టమేటిక్గా మనం చదువుకోవాలి. సిస్టమేటిక్గా, పద్ధతిగా మనం ఈ అంశం మనం ఇంతకుముందు నేర్చుకున్నాం అనుకుంటాం కదా, ఒక లెసన్లో అయింది మనం కదా, సిస్టమేటిక్ స్టడీ అని. కనుక మరి ఆ విధంగా మనం పద్ధతిగా నేర్చుకోవాలి, పద్ధతిగా చదువుకోవాలి కదండి. కనుక వి షుడ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, వి షుడ్ స్టడీ ద బైబిల్. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. 2 తిమోతి 2nd chapter 15th verse. ఎందుకు మనము చదువుకోవాలి?
చదవండి. దేవుని ఎదుట దేవుని ఎదుట యోగ్యుని గాను చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఒక్క వచనం ఎన్ని మాటలు మరి పౌలు భక్తుడు రాసినాడు కదండి. మళ్ళీ చదువుతుంది. దేవుని ఎదుట కనుక మనము దేవుని ఎదుట నిలబడాలంటే బైబిల్ మనకి తెలవాలి కదండి. బైబిల్ మనం నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్నట్టు తెలుసుకోవాలి. కనుకనే మనం మరి బైబిల్ అంటే ఏంటి, బైబిల్ అంటే ఎన్ని గ్రంథాలు, బైబిల్ గురించి మనం ఫస్ట్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం మనము? స్కిల్, నిపుణత గురించి నేర్చుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఏంటేమో ఏం నేర్చుకుంటాం మనము? వి షుడ్ స్టడీ ద బైబిల్ విత్ స్కిల్ కదండి. ఇంగ్లీష్ దాంట్లో చదువు 2 Timothy 2nd chapter 15th verse. And their talk will spread. 2 Timothy 2nd chapter 15th verse. Okay. Be diligent to present yourself approved to God. Approved అంటే మన దేవుడి సన్నిధిలో మనము అప్రూవ్ కావాలన్నమాట. ఓకే అని చెప్పేసి మన గురించి ఏం చెప్పాలా? టిక్ పెట్టాలన్నమాట. అదనమాట అప్రూవల్ కదండి. అప్రూవల్ మన గురించి అప్రూవ్ చేయాలి. ఎవరు చేయాలా? దేవుడే చేయాలి. కనుక మనము వాక్యము చదువుకోవాలి. అప్రూవ్డ్ టు గాడ్ యాజ్ ఎ వర్క్ మ్యాన్. చూడండి, ఏ విధంగా మనం అప్రూవ్ కావాలి? యాజ్ ఎ వర్క్ మ్యాన్ కదండి. ఒక కంపెనీలో ఒక వర్క్ మ్యాన్ పని చేయాలంటే ఏం కావాలనేది నిపుణత అవసరం కదండి. ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ మరి తను చేసే ఆ పని గురించి థియరీ అంటే ఫస్ట్ నేర్చుకుంటాడు ఏంటో అది. ఆ తర్వాత ప్రాక్టికల్ కదా. తర్వాత ప్రాక్టికల్ ఏ విధంగా ఆ పని చెయ్యాలో ప్రాక్టికల్ తను చేస్తూ ముందుకు వెళ్తాడు. కనుక మరి అప్రూవ్డ్ to God as a workman who does not need to be ashamed. సిగ్గుపడక అనే ఒక మాట అంటే ఏంటి మరి కొన్నిసార్లు సూపర్వైజర్ వస్తాడు. సూపర్వైజర్ వచ్చినప్పుడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు నాకు తెలియదు సార్ అంటే ఎట్లుంటుంది కదా. ఒక ప్రశ్న వేస్తే మనం చెప్పడానికి మనకి ఏముండాలి? మనకి జ్ఞానం ఉండాలన్నమాట. మనకి జ్ఞానం ఉండాలి. కనుక అప్రూవ్డ్ టు గాడ్ యాజ్ అ వర్క్ మ్యాన్ దట్ నీడ్ నాట్ బి అషేమ్డ్. హ్యాండ్లింగ్ అక్యురేట్లీ. ఇక్కడ చూడండి, హ్యాండ్లింగ్ అక్యురేట్లీ అంటే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మనకి బాగా తెలియాలన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కృపాన్ బ్రదర్ హిందూజాల కంపెనీలో పనిచేసిండు. అప్పుడంతా ఆ ఇనుము ఫోర్జ్ దగ్గర పనిచేసినాడు కాబట్టి ఆ ఇనుము మొత్తం లిక్విడ్గా తీసి కాస్ట్ చేయాలి. ఏంటి రిలయన్స్ ట్రక్స్కి కావాల్సిన ఆ మిషన్ దాన్ని కాస్ట్ చేస్తారు వాళ్ళు. కాస్ట్ చేసినప్పుడు మరి బ్రదర్ చెప్పాడు నాకు, ఆ లిక్విడ్ అంటే మోల్టన్ అయన్ అంటారు దాన్ని కదా. అంటే ఆ ఇనుము, నీళ్ళ లాంటి ఇనుము ఏ విధంగా ఉండాలి, కరెక్ట్గా ఉందా లేదో అది ఉంటేనే దాంట్లో పోసేవాళ్ళు కదా. అంటే కరెక్ట్గా ఉందా అంతా మరి చూసేవాళ్ళు. దాన్ని హ్యాండిల్ చేసేవాడు బ్రదర్ కదా. బ్రదర్తో పాటు చాలామంది ఉంటారు. ఇంకా బ్రదర్కి సూపర్వైజర్స్ ఉంటారు, ఇంకా మేనేజర్స్ ఉంటారు కదా, చాలామంది ఉంటారు. అదేవిధంగా మనం ఏదైనా ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు. ట్రక్ డ్రైవర్ ఉంటే దాన్ని ఏ విధంగా తను హ్యాండిల్ చేయాలో తనకి బాగుగా తెలియాలి కదా. ఏదైనా కానీ మనం ఒక వస్తువు ఇస్తే మరి కెమికల్ ఇండస్ట్రీస్లో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ కరెక్ట్గా ఏ విధంగా మరి హ్యాండిల్ చేయాలో తెలియదు. హ్యాండిల్ చేయడం రాకపోతే ఏమవుతుంది? ప్రమాదము జరుగుతుంది కదండి. ప్రతి ఒక్కరు కదా మనమంతా మరి ఈ విధంగా మనమంతా చేస్తున్నాం కదా. చిన్న అంకల్ వల్ల కూడా మరి తను చేసే పనిలో కూడా ఎంతో నిపుణత కలిగిన వాడు కదండి. కనుక ఏమంటారంటే హ్యాండ్లింగ్ ద వర్డ్ అబౌట్ యాక్యురేట్లీ అంటే
మనకి నిపుణత దేంట్లో అవసరమో బైబిల్లో అవసరం కనుక ఈ బైబిల్ మనం చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి కదండి. చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. కొన్నిసార్లు మరి కొన్ని వచనాలు మరి మనము చదువుకున్నప్పుడు అది మనకు ఒక విధంగా మనకి మీనింగ్ వస్తుంది, కానీ దాని యాక్చువల్ డీప్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటే అది దేని గురించో మరి దేవుడు చెప్తున్నట్టు మనం చూస్తాం. అదేవిధంగా ప్రవచనములు ఉంటాయి కదా, మరి చాలా ఉంటాయి కదండి. కనుక మంచిగా మనం హ్యాండిల్ చేయాలి. ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం? మనము నేర్చుకుంటే మనము హ్యాండిల్ చేస్తాం. హ్యాండ్లింగ్ యాక్యురేట్లీ అంటే కరెక్ట్గా మనం హ్యాండిల్ చేయాలి. హ్యాండ్లింగ్ యాక్యురేట్లీ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. బైబిల్ ఇంకో పేరేంటి? ద వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యవాక్యము అని ఇందాక మనం చదువుకున్నాం కదా. ద వర్డ్ ఆఫ్ ట్రూత్ చాలు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి దేవుని సంధిలో మనము కరెక్ట్గా ఉండటానికి, అప్రూవ్ అవడానికి, భలే నమ్మకమైన మంచు దాసుడా శబాష్ అనిపించుకోవడానికి మనం ఏం చేయాలి? బైబిల్ బాగా చదువుకోవాలి. బైబిల్ గురించి మనం బాగా స్పెండ్ చేయాలి. టైం బాగా మనము స్పెండ్ చేయాలి. సరే, ఇంకొక వాక్య భాగం మనం తిమోతిలోనే 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 3rd chapter 16th verse. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు తామును మోసపోచు. 3:16 2 తిమోతి 3:16. దైవజనుడు, ఇక్కడ చూడండి, దైవజనుడు సన్నద్ధుడై. కనుక మనకి ఏం పేరు ఇచ్చినాడు దేవుడు? దైవావేశంతో వాక్యము దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనకి ఇచ్చిన పేరేంటి? దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మ్యాన్ ఆఫ్ గాడ్ కదండి. మనకి ఏమి ఇచ్చాడు దేవుడి పేరు? దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారం. చూడండి, అంటే రెడీగా ఉండాలట. సన్నద్ధుడై అంటే ప్రిపేర్ అయి ఉండాలి కదండి. ప్రిపేర్ అయి ఉండాలి. సన్నద్ధుడై అంటే ప్రిపేర్ అయి ఉండాలి కదండి. ఫస్ట్ మనం బాగా నేర్చుకోవాలి. ఆ తర్వాత మనము ఏ విధంగా వాక్యం హ్యాండిల్ చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. మరి ఏమంటున్నాడు అక్కడ? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు, అంటే మంచి కార్యములకు. దేవుడి పిల్లగా మనం ఏం చేయాలి? మనము సత్కార్యములు చేయాలి, మంచి కార్యములు చేయాలి. మంచి కార్యములు అంటే మరి దేవుడికి సంబంధించిన అన్ని మంచి కార్యాలు. చెడు కార్యాలు అంటే సాతానికి సంబంధించిన అన్ని చెడు కార్యాలు. కనుక మంచి కార్యము చేయడం అంటే వాక్యము ప్రకటిస్తాము కదండి, దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధించడం, ప్రార్థన చేయటం కదండి. ఇవన్నీ సత్కార్యములో పూర్ణముగా సిద్ధపడి. ఏ విధంగా సిద్ధపడాలి? మనము పూర్ణముగా సిద్ధపడాలి కదండి. నేను ఇందాక చెప్పినా కదా, బుక్స్ మంచిగా కొత్త బుక్స్ వచ్చిన తర్వాత చూసుకొని ముసుకుంటే అయిపోతుందా? సిద్ధపడాలి, బాగా కష్టపడాలి. యు మస్ట్ వర్క్ హార్డ్. బాగా కష్టపడాలి. ఏదైనా అర్థం కాకపోతే అడగాలి, ఫ్రెండ్స్ని అడగాలి, టీచర్ని అడగాలి, వీళ్ళని అడగాలి. అర్థం చేసుకొని ఎగ్జామ్ రాస్తే అప్పుడు ఏమవుతుంది? మనకి మంచి మార్క్స్ వస్తాయి కదండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనములో ఉపదేశించుటకును. చూడండి, దేనికి పనికొస్తే వాక్యము? ఉపదేశము చేయటానికి. ఉపదేశం అంటే ఇప్పుడు నేను చేసేదేంటి? ఉపదేశం కదండి. టీచింగ్, ఉపదేశం లేక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అలాంటి ఉపదేశం చేయటకు, ఖండించటం అంటే ఏమైనా తప్పు చేస్తే వాక్యంతోనే మనము ఖండించాలి కదండి. ఉపదేశించటకు, ఖండించటకు, తప్పు చేస్తే తప్పు దిద్దటానికి కూడా మనకి ఏమవ్వాలి? వాక్యము. అంటే వాక్యంలోనే మరి రెఫరెన్సెస్తో మనము తప్పు దిద్దాలి కదండి. తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది కదండి. కనుక దేవుని వాక్యము దేనికి అవసరమో, దేనికి పనికొస్తుందంటే
ఇదన్నమాట మనం వాక్యం చెప్పటానికి, వాక్యం బోధించటానికి, శిక్షించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దటానికి, ఇవన్నీ మనకి వాక్యము మనకి వస్తున్నాం. కనుక వాక్యం తెలవాలి మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే వాక్యం మనం బాగా వి షుడ్ స్టడీ ద బైబుల్, బాగా చదవాలి. 2 తిమోతి 3:16 చదువుకున్నాం కదా, అయిపోయిందా? ఇంగ్లీష్ చదవాలి. 2 తిమోతి 3rd chapter 16th verse. All scriptures is inspired by God. కదండి, ఇన్స్పిరేషన్ కదా, దైవ వేషం వలన కలిగిన. తర్వాత and profitable. దైవ మరి వాక్యం చేత మనకి ఏమొస్తుందండి? ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది అన్నమాట. For teaching, for reproof, for correction, for training in righteousness. నీతిలో మనం ట్రైన్ కావటానికి మనం ఏం చేస్తున్నాం? నీతిలో ట్రైన్ అవుతున్నాం అంటారు కదండి. కనుక మన పనికి వస్తుందని చెప్పేసి దేవుడి వాక్యం మనం చూస్తున్నాం. కనుక ప్రాఫిటబుల్ కదండి. డాక్టర్ ప్రాఫిటబుల్ ఫర్ ఏమన్నా మనసు చదవదు కదా, ప్రాఫిటబుల్ ఫర్ టీచింగ్. మరి కింగ్ జేమ్స్ వర్షన్ ఏముంటుంది అంటే ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్ అనే మాట యూజ్. ఇది ఏ వర్షన్? ఎన్ఎస్బి. కనుక మరి డాక్ట్రిన్ అంటే సిద్ధాంతం, టీచింగ్. సిద్ధాంతం ఏంటి? ఏ సిద్ధాంతం మనకి మనది ఏ సిద్ధాంతము? యేసయ్య సిద్ధాంతము కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సిద్ధాంతం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య మాటలు. అలా రెండో యాక్ట్స్ 2:42 కదా, అక్కడ చూస్తాం కదా. మరి 3,000 మంది వాళ్ళ అక్కడ ఆ రోజు బాప్తిజం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రక్షణ పొందుకున్న తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ అపోస్తలుల బోధలో అనొక మాట ఉంటుంది కదా. అంటే అపోస్తలు అంటే వాళ్ళు సిద్ధపడిచిన బోధ కాదు, వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? వీరు అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఎడల దగ్గర. కనుక ఈ ఏంటది? బోధ. ఈ బోధ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అపోస్తలుల బోధ అంటే వాళ్ళేం పుస్తకాలు రాలేదు కదా, వాళ్ళ సొంత బుక్స్ రాసి మరి తీసుకొని రాలేదు. వాళ్ళు యేసయ్య దగ్గర కూర్చొని నేర్చుకుని 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న మాటలు వాళ్ళు, దట్ ఈస్ కాల్డ్ టీచింగ్, ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లేక డాక్ట్రిన్ కదా. ప్రతి చర్చిలో, ప్రతి సంస్థలో ఉన్న డాక్ట్రిన్ ఎక్కడ నుంచి వచ్చింది? దేవుని మాటలే. కనుక మరి ఈ మాటలు కాకుండా ఇంకేదైనా చేస్తే అబద్ధ సాక్షి అనమాట, అబద్ధ బోధకులు అని చెప్పేసి మనము చెప్పాలి. కనుక సరే, కనుక దేవుని పిల్లారా, మనము వాక్యంలో బాగా టైం స్పెండ్ చేయాలి కదండి. వాక్యంలో మనం బాగా టైం స్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు మన టైం అంతా చేంజ్ అయిపోయింది, అంటే మన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది కదా. మరి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మనము బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పించుకోలేదు కదా. మన పొద్దున్న లేస్తే మనం ఛాయ్ కావాలి మనకి, పొద్దున్న లేస్తే ఛాయ్ కావాలి మనకి. ఛాయ్ తాగని కొంతమంది అసలు బెడ్ మీదకి వెళ్ళారు, బెడ్ అందుకున్న దాని పేరే బెడ్ కాఫీ అంటారు కదా. కనుక ఇప్పుడు ఏమైపోయింది? వాట్సాప్, ఇంటర్నెట్ కదండి. ఫస్ట్ లేవగానే అనుకుంటే ఏం చేస్తాం? ఫస్ట్ అది తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టినాను, ఫస్ట్ అది చూసుకుంటాం. అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. కనుక మనము ఏ విధంగా ఉండాలి? దివారాత్రం దేవుని వాక్యములో ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభువు తను చిన్నప్పుడే ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు అంటే దేవుని పని మీద ఉన్నాడు ఒక మాట. కనుక ఇప్పుడు మనం ఏంటంటే వీ షుడ్ బీ ఇన్ గాడ్స్ బిజినెస్ ఆల్వేస్. మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవుని పనిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిజినెస్ పీపుల్ చూస్తాం మనం కదండి. ఒక కిరాణా షాప్ మనకు ఎన్ని గంటలు తెస్తారు? 5 గంటలే తెరుస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఆ మిల్క్ ప్యాకెట్ సేల్ అవుతుందని చెప్పి ఆశ, లేక చాయ్ పత్తి సేల్ అవుతుంది, షుగర్ సేల్ అవుతుంది, లేక కూరగాయలు సేల్ అవుతాయి. పొద్దున్న 5 గంటలకు ఓపెన్ చేస్తే ఎప్పుడు పని చేస్తాడు? రాత్రి. సరే 11 9 గంటలు అనుకుంటుంది కదా. ఎన్ని గంటలు కష్టపడుతుంటారు ఆ షాప్లో, దేనికోసము? బిజినెస్ ప్రాఫిట్ రావటానికి, లాభం రావటానికి కదా. కనుక
మనం కూడా దేంట్లో ఉండాలి? దేవుని బిజినెస్లో మనము ఉండాలి. లూకాసు వార్త 42:49 వచ్చిన చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 49 వచ్చిన చదువుకుందాం. Luke 2:49. ఆయన మీరేలా చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు తన తల్లిదండ్రులతో, మీరు ఎలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి. చూడండి ఏమంటున్నాడు, 12-13 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు యేసయ్య ఏమంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను కదండి. యోసేపుకు మరేమో పెద్ద షాక్ అయిపోయిండొచ్చు కదా, మాకే క్లాస్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి కదా. స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాలకే యేసుప్రభు ఏమంటున్నంటే, అంటే మీకు తెలియదా నేను ఎవరిని అంటున్నాడు అంటే, చిన్నప్పటి నుంచి యేసుప్రభు ఏ విధంగా పెట్టినాడు? పుట్టకముందే దేవదూతలు దర్శనం చేస్తా వాళ్ళతో మాట్లాడిన తర్వాత యోసేపుతో దేవదూతలు మాట్లాడతారు, మరియమ్మతో మాట్లాడతారు కదా. అంత తర్వాత అన్నీ సిమోని ఎత్తుకొని కదా, యేసుప్రభు చిన్న బేబీగా ఎత్తుకొని, నాదా నీ రక్షణ చూడటానికి నా కృప చూపించినావు, ఇప్పుడు నేను సమాధానంగా నన్ను కొని అంటున్నాను, నన్ను తీసుకుంటాడు. ఎందుకంటే నేను రక్షణ ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాను, నా కోసం ఎత్తుకున్నారు, మీకు తెలియదా అంటున్నాను. కనుక దేవుని బిడ్డలారా మన వాక్యములో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పనిలో ఉండాలి కదండి. విసుకోవద్దు కదండి, విసుకోవద్దు కదండి, విసుకోవద్దు. కనుక యేసుప్రభు ఏమంటున్నాడు, నేను నా తండ్రి. ఇంగ్లీష్ చదవండి అన్నమాట. 2:49, Luke 2:49. He said to them, why is it that you were looking for me? Did you not know that I had to be in my father's house? తండ్రి ఇంటిలో ఉండాలని మీకు తెలియదా? ఇంకొక వర్షన్ ఏముంటుంది, కింగ్ జేమ్స్ వర్షన్ అనుకుంటారు, దట్ ఫాదర్స్ బిజినెస్ అంటారు. అక్కడ ఏముంటుంది, అక్కడ ఫాదర్స్ బిజినెస్ కదండి. కనుక దేవుని పిల్లల మనము మన తండ్రి బిజినెస్లో ఉండాలి కదండి కదా. మనకు కూడా తండ్రి మన దేవుడే కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మన వాక్యములో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే, మరి దేవుని వాక్యములో చదువుకున్నప్పుడు, దేవుని వాక్యంలో ఉన్నప్పుడు మనకి జరిగే లాభాలు ఇక్కడ చదువుకుందాం. హెబ్రీ 5:12. కాలమును బట్టి హెబ్రీ 5:12. కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దైవోక్తులలో మొదట మూల పాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. కనుక మనం ఏమంటున్నాను, మీరు ఏ విధంగా ఉండాలి? మీరు బోధకులుగా ఉండాలి అంటున్నాం. అంటే మనం ఇంతకాలము మనము బైబిల్ నేర్చుకున్న తర్వాత ఏ విధంగా ఉండాలి? మనము బోధకులుగా ఉండాలి. దేవుడి సేవలో మనం ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనమంతా దేవుని సేవ చేయాలి. అదొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు గారు. అంటే ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఇంకా మీరు స్పూన్ ఫీడింగ్ మీకు చేయాలి కదండి. కొన్నిసార్లు అంటారు కదా, ఇంకా స్పూన్ ఫీడింగ్ చేయాలంటారు కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నకు వచ్చి ఒక వారం అయింది, వారం అయితే కూడా నేర్చుకోలేదు, 2 వారాలు నేర్చుకోలేదు. ఇప్పుడు చిన్నప్పుడు చాలా మంది నేర్పిస్తుంటాడు వాళ్ళ ఆఫీస్లో కదా పని, ఆ డిపార్ట్మెంట్లో. ఒక నెల అయినా వాడు నేర్చుకోలేదు అనుకో, అప్పుడు ఏమైతే అంటాడు, బ్రదర్ వీటికి ఇంకా స్పూన్ ఫీడింగ్ చేయాలి. ఎప్పుడు నేనే కనుక దినమంతా ఫోన్లు వస్తుంది చిన్న అంకల్ బ్రదర్కి కదా. ఎందుకు వస్తుంటాయి? వాళ్ళు నేర్చుకోవట్లేదు సరిగ్గా, ప్రధానికి ఫోన్ చేసి అడుగుతారు. ఈజీగా అంత ఫోన్లు ఉన్నాయి కదా, ఫోన్లు ఉన్నాయి కాబట్టి అడుగుతారు. ఫోన్ లేకపోతే కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే, మనము ఏముంటున్నామో చెప్పండి. మీరు ఏ విధంగా ఉండాలంట? వాళ్ళు త్రాగవలసిన వారే కానీ మళ్ళీ చదవండి. మీరు పాలు అంతకుముందు
కాలమును బట్టి కాలం బట్టి చూసితే చూస్తే మీరు మీరు బోధకులుగా బోధకులుగా ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అంటే యూ షుడ్ బి మెచ్యూర్డ్ అన్నమాట. యూ షుడ్ బి మెచ్యూర్, అంత బాగా తెలిసినవా. కనుక మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం నేర్చుకుంటాము, ఏ విధంగా మనం స్కిల్గా అయిపోతాము కదా. వాక్యం చదివితే, దేవునిలో ప్రార్థనలు సంగడితే కదా, దేవునిలో ఉంటే ఇప్పుడు మనకి దేవుని పని చేస్తుంటే మనకి అలవాటు అవుతుంది కదండి. ఆ పని చేస్తుంటే మనకు అలవాటు అవుతుంది. ఆ పని చేయకపోతే మనకు అలవాటు కాదు, మనకి ఏం నేర్చుకోలేదు. పని చేస్తూనే ఉండాలి కదండి. కనుక ఇంగ్లీష్లో ఏముంటుంది 249లో, లూక్ 249 కాదు, హిబ్రూ 5:12, హిబ్రూ 5:12లో For through by this time ఇంగ్లీష్లో ఎంత చక్కగా ఉందంటే ఈ పాటికి అని దాని అర్థం. ఈ పాటికి మీరు బోధకులై ఉండాలి అంటున్నాడు. బై దిస్ టైమ్ you ought to be teachers. యూ ఆట్ టు బి టీచర్స్. కనుక మరి మనము బాగా బైబిల్లో ఉండాలి. అంతేకాకుండా ఇంకో చోట ఏముంటుందంటే బైబిల్ యొక్క యూజ్ ఏంటంటే మనం మంచి చెడు తెలుసుకోవటానికి కూడా బైబిల్ మనకి అవసరము. చదువుకున్నప్పుడు దాంట్లో మంచి ఏమో చెడు ఏమో మనము నేర్చుకుంటాం కదండి. అంతేకాకుండా దేని వాక్యము మనకి ఏ విధంగా ఉపకారంగా ఉందంటే ల్యాంప్ కదండి. ల్యాంప్ 119 కీర్తన 105 వచనం మనం చూస్తాం కదా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పి మనం చదువు. ఇంగ్లీష్ చదువుతుంది అన్నమాట. 105 Psalms 119 verse 105. Thy word is a lamp unto my feet అని అక్కడ. Thy word is a lamp to my feet and a light to my path. కనుక మరి దేవుని వాక్యం ఏమై ఉన్నది, దీపమై ఉన్నది కదా. దీపం ఉన్నది కనుక ఎందుకు ఈ మాట తీసుకుంటాం మనము. ఈ దీపం అనే మాట, ఈ లోకము ఏ విధంగా ఉంది, చీకటితో. ఇప్పుడు మన ఇంట్లో నుంచి బయటకు పోతాం కదా. మరి ఇప్పుడు కరెంట్ బాగా వచ్చేసింది కనుక మనకి లైట్లు ఎక్కడంటే అక్కడ లైట్లు. చిన్నప్పుడు మాకు లైట్లు ఉండకపోతుంది కదండి. చిన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా నడుచుకుని పోవాలి. ఇప్పుడు అది ఏం అక్కర్లేదు, ఎట్లా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే లైట్. కనుక మనకి లైట్ అవసరం. లైట్ ఉంటే ఏమైతే మనం జాగ్రత్తగా పోతాం. ఈ లైట్ మనం చీకట్లో ఉన్న వారికి మనం చూపిస్తే వాళ్ళు ఏమవుతారు, చీకట్లో నుండి బయటికి వచ్చి వాళ్ళు వెలుగులోకి ఉంటారు కదండి. చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను పరిక్రమ చేయుటకు మీరు ఏర్పరచబడిన వంశం అని చెప్పేసి ఎక్కడ రాస్తుంది, పేతురు కదా. మొదటి పేతురు 2:9 వచ్చాం అనుకుంటాం. కనుక మరి ల్యాంప్ కదండి. కనుక అంతేకాదు చాలా ఉన్నాయి. దేవుని వాక్యం సుత్తేమి అని ఒక చోట రాసింది కదా. కనుక దేవుని వాక్యం పాలు అని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. దేవుని వాక్యము ఆ వాటిని దానికోసం నాకు ఆ వాటి చదివించాను నేను. వయసు వచ్చిన వారు చూడండి, వయసు వచ్చిన వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచనము చేయుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన ఉన్నారు. అంటే వాక్యం చదువుకుంటే మేలు కీడులు అభ్యాసం తెలుసుకోవటానికి మనకి ఉపయోగపడుతుంది కదండి. కనుక టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ ఈవిల్ కదా. కనుక బలమైన ఆహారం అంతకుముందు ఏమో అక్కడనే రాసింది కదా. పాల వంటి ఆహారం అన్నాడు, పాలు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, బలమైన ఆహారం వారికే తగును, మనకే బలమైన ఆహారం కదండి. తెలుస్తూ ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి బలమైన ఆహారం మనకి తెలుస్తుందా, వాళ్ళకి కొన్ని అర్థం కావు కదండి. కనుక పాల వంటి వాక్యం వాళ్ళకి పెట్టాలంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాక్యం వాళ్ళకి బోధించాలి. కనుక పిల్లల దేని వాక్యం మరి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాము, బలపరచబడుతున్నాము కదండి, మేలు పొందుకుంటున్నాము. దేని వాక్యము ల్యాంప్ కదండి. అంతేకాకుండా దేవుని వాక్యము శుద్ధమట్టిదని, దేవుని వాక్యము ఇంకా
ఖడ్గము, ఇందాక మనం చదువుకున్న కదా ఖడ్గము, కనుక ఇవన్నీ ఉన్నాయి. చివరిగా మరి దేవుని వాక్యం ఎందుకు స్టడీ చేయాలి, ఎందుకు మనము అంటే నిపుణతతో, ఇంకొకటి ఏంటంటే మరి మనము ఎవరికైనా ఆన్సర్ ఇవ్వడానికి మనకు ఉండాలి కదండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 16 నుండి 15 వచనం చదువుకుందాం. 1 Peter chapter 3 15 and 16 verses. మొదటి పేతురు 3వ అధ్యాయము 15-16 వచనం చదువుకుందాం. నిర్మలమైన మనసాక్షి కలిగిన వారే, మనస్సాక్షి మనకి ఎప్పుడు ఎటువంటి మనస్సాక్షి ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి మనము ఉండాలి. తర్వాత మీలో ఉన్న నిరీక్షణ గురించి మనకి ఏముండాలి? ఎప్పుడు నిరీక్షణ ఉండాలి. మనలో నిరీక్షణ ఉండాలి. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇవాళ భూకంపం వచ్చింది హైదరాబాద్లో కూడా, హైదరాబాద్లో ములుగుల్లో కదా, ఇంకెక్కడ ఫ్యాన్ ఊగింది. అయ్యగా చెప్తున్నా ఫ్యాన్ ఊగిందని. పాస్టర్ గారు నేను కూర్చుని కొద్దిగా కదిలినట్టు అనిపించింది అని చెప్పి అన్నది. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జామ్ చెప్తున్నారు. అంటే అది చిన్నది, చాలా చిన్నది కదండి. కనుక చదవండి. మీలో ఉన్న నిరీక్షణ ఎందుకు చెప్తున్నారు? నిరీక్షణ గురించి భూకంపాలు రావచ్చు, వరదలు రావచ్చు, ఏమి వచ్చినా కూడా మనకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటి? నేను చనిపోతే ఎక్కడ పోతాను? పరలోక రాజ్యానికి వెళ్తాను. అదే నిరీక్షణ. రైతుల్లో నేను మళ్ళీ పునరుత్థానం అవుతాను. అది నిరీక్షణ. నిరీక్షణ గురించి మిమ్మును హేతువు అడుగు అంటే ప్రశ్న అడుగు, రీజన్ అడిగే కదండి. ప్రతి వానికి స్వాత్వికముతోను, ప్రతి వానికి ఏ విధంగా చెప్పాలంటే మన జవాబు సాత్వికముతో, తగ్గింపుతో, సాత్వికముతోను, భయం అంటే దేవుని భయం ఉండాలి. భయముతోను సమాధానం చెప్పుటకు అంటే జవాబు చెప్పుటకు, ఆన్సర్ చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎవరిని అడిగినప్పుడు మనకి ఏముండాలా? జవాబు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అని అడిగినప్పుడు, ఏంటి బైబిల్లో ఏముందని చెప్పేసి అడిగినప్పుడు మనము చెప్పాలి. బైబిల్ అసలు ఎవరి గురించి అంటే మా రక్షకుడు అని, మా యేసు ప్రభు గురించి ఉంది, మా రక్షకుడు అని చెప్పేసి. లేక బైబిల్లో ఏంటంటే ఎందుకు అందరూ ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు అట్లా అంటే మా దేవుడు మా యేసయ్య మమ్మల్ని అటువంటి తప్పు చేయొద్దన్నాడు కనుక మేము ఆ విధంగా చేయము. కనుక ఏది అడిగినా కూడా మనకు ఆన్సర్ చెప్పడానికి ఏముండాలి? మనకి సిద్ధంగా ఉండాలి. ఇంగ్లీష్ అర్థం కదా ముగించుకుందాం. 15-16 verses. By sanctify Christ as Lord in your hearts, always being ready to చూడండి, always being ready. ఎవర్ రెడీ అంటారు కదండి. ఎవర్ రెడీ బ్యాటరీ, ఒకప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ అంటే చాలా ఫేమస్ కదండి. అప్పుడు అది ఉన్నప్పటికీ వేరే లేకుండా అన్నీ చాలా వచ్చేసినాయి. కనుక మరి ఎవర్ రెడీ అంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే చీకట్లో వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఎవర్ రెడీ బ్యాక్ వేసుకొని టార్చ్ వేసుకొని మనము ముందుకు పోతే అర్థమన్నమాట. కనుక మన జీవితంలో కూడా ఏ విధంగా ఉండాలి? మనము ఎవర్ రెడీ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్వేస్ బీయింగ్ రెడీ టు మేక్ ఎ డిఫెన్స్ అంటే ఆన్సర్ అన్నమాట. డిఫెన్స్ అంటే ఏంటి? మరి మనం చెప్పడానికి కదండి. బాల్ వస్తుంది, క్రికెట్లో బాల్ వేస్తారు, వేస్తే నేను ఇక్కడ నిలబడి చూస్తాను కదండి. క్రికెట్ అంటే ఎంత కిలోమీటర్ కూడా స్పీడ్ ఎంత 60, 70, 80, 90, 100 కదా. అంత స్పీడ్లో వస్తుంటే మనం దాని చూసి ఇట్లా చూసుకుంటే ఏమవుతుంది? మన మూతి పగులుతుంది కదండి. ఇక నో బాల్ క్రికెట్ ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? మనం బ్యాట్ తీసుకొని డిఫెన్స్ ఆడతాం. మనం ఏమాడతాం? మనము డిఫెన్స్ అన్న ఆడతాము, లేకపోతే కదా మంచిగా ఆడతాం కదా. బాల్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇంకా కొడతాం. డిఫెన్స్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రశ్నకి జవాబు చెప్పాలి కదండి. స్తోత్రం, హల్లెలూయా. ఆల్వేస్ బీయింగ్ రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్
ఆ తర్వాత to everyone ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఆన్సర్ మనం ఇవ్వాలి. తర్వాత who ask ఇప్పుడు అక్కడ ఒకటేంతమంటే మనం గుర్తుపెట్టుకోవాలి, చిక్కు ప్రశ్న వేసినప్పుడు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేసినప్పుడు మనము వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇది కరెక్ట్ కాదు, నేను అడిగింది కరెక్ట్ కాదు, క్షమించని చెప్పి వెళ్ళిపోవాలి. కరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం కరెక్ట్గా జవాబు బైబిల్ నుంచి చెప్పాలి. అదొకటి మనం నేర్చుకోవాలి. కనుక మరి వాదనలోకి మనం పోవద్దు. వి షుడ్ నాట్ గో ఇన్ టు ఆర్గ్యుమెంట్స్. వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, మనం వెళ్ళిపోవాలి కదండి. నేను స్తోత్రం. ఆ జవాబు ఆ హృదయానికి తగలాలి కదండి. who ask you to give all account for the hope that is in you. hope that is in you. కనుక దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి మన జీవితంలో ఏముందో మనకు ఒక హోప్ ఉన్నది, ఒక నిరీక్ష ఉన్నది కదండి. దేవునికి స్తోత్రం. ఫర్ ద హోప్ దట్ ఇస్ ఇన్ యూ, Yet with gentleness, with gentleness, సాత్వికంతో, జెంటిల్నెస్, తర్వాత and reverence, అండ్ రెవరెన్స్ అంటే భయముతో, రెవరెన్స్, and keep a good conscience, అండ్ కీప్ ఎ గుడ్ కాన్షియన్స్, మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, so that in the thing in which you are slandered అంటే ఓకే, మనల్ని చెడుగా మాట్లాడతారు కొన్నిసార్లు కదండి. స్లాండర్స్ ఉంటారు కదా, వంకరగా వెటకారంగా మాట్లాడుతుంటారు కదా, అది స్లాండర్స్ అంటారు. those who reveal your good behavior, అంటే మనము those who reveal అంటే మన గురించి చెడుగా, మన మంచితనాన్ని చెడుగా వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలంటే మనము మంచిగా ఆన్సర్ చేయాలి కదా. సాత్వికంతో, ప్రేమతో, కనికరంతో, దేవుని భయంతో మనం చెప్పాలని చెప్పేసి రెవెల్ your good behavior in Christ. కనుక మరి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ఏం చేసుకున్నామంటే దేవుని వాక్యంలో నిపుణత అవసరము కదండి. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదండి. నేను చాలా సేపు టైం తీసుకున్నాను. కనుక నిపుణత, ఏ ఫీల్డ్లో కూడా మనకి నిపుణత అవసరం ఉంటుంది. కనుక దేవుని వాక్యములో కూడా మనకి ఏముండాలి, నిపుణత చాలా అవసరము. స్కిల్ ఇన్ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని మరి టీచింగ్ బహుగా దీవించిన గాక, మీ జీవితంలో గొప్పగా పనిచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.